నాకు మెసేజ్ వచ్చింది, సార్ మా హాస్టల్లో ఫుడ్ దరిద్రం, మీరు నిజాలు చెప్పాలి నాకు. నా నెంబర్ ఇచ్చి వెళ్తా, నేను సుమోటో తీసుకొని కేసు పెడతా, మీరు విజయవాడకు రావాల్సి వస్తుంది అంతా. అలా కడుపులు కొట్టి సంపాయాలనే ఆలోచనకు మీ భోజనం టేస్ట్ చేయమంటారా? మా ఒక్కటే మా, మీరు ఏ కూరకైనా కానీ నేను వస్తా ఖచ్చితంగా, 3-4 నెలల్లో ఖచ్చితంగా వస్తా. ఇంతకుముందు వచ్చారు కదా అక్కడికి. బాగున్నారంతా? తెలుసా, నేను డిగ్రీ స్టూడెంట్స్ అంతా, ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఇయర్స్. ఫుడ్ అంతా బాగుందా? మీరు నిజాలు చెప్పాలి నాకు. చెప్తే నేను ఏదైనా మార్చేదానికి అవకాశాలు ఉంటే కొన్ని మారుస్తా. మీరు అన్నీ బాగున్నాయంటే నేను తల్లు నుంచి పోతా. నేను అట్లా కాదు, మీరు థింక్ చేయండి. ఇక్కడ ఎవరు మిమ్మల్ని చిన్నపిల్లలు కాదు. మీరు ఏదన్నా వంటలు బాగలేవు అంటే ఏం బాగలేవు, ఏది మారిస్తే బాగుంటుంది, ఏది మార్చొచ్చు అనే దాని మీద నేను కొంచెం ఇస్తా గైడ్లైన్స్. ఒక్కటి ఉంటుంది మీకు శత్రువు టిఫిన్లలో, ఉప్మానా? శత్రువేనా? ఎందుకమ్మా ఉప్మా? నేను ఇప్పుడు దాదాపు ఒక 600-700 హాస్టల్ చూసి అంటాను ఇప్పటికి. ఎక్కడికి పోయినా ఉప్మా 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 అని అంటాడు. ఉప్మా తీసేద్దామా? పరిమేతట్టున్నారే తన్ని. ఓకే, ఇంకొకటి ఏంటి? మనకు 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 వచ్చేది ఎంత డబ్బులు వస్తాయి మీకు తెలుసా? తెలియదా? ఒక స్టూడెంట్కు పర్ మంత్ ఎంత డబ్బులు వస్తాయి? మంత్ అమ్మా 1600 రూపాయలు వస్తాయి. 1600 రూపాయలు అంటే 53 రూపాయల 33 పైసలు పర్ డే. దాన్ని పర్ క్యాపిటా అంటారు. దాన్ని బట్టి డివైడ్ చేసుకొని మీకు ఎన్నిసార్లు చికెన్ ఇస్తారు? 2 టైమ్స్ చికెన్. ఎన్ని గ్రామ్స్ ఇస్తారు తెలుసా? వెరీ గుడ్. రోజుకు 50 గ్రాములు, 7 రోజులకు 350 గ్రాములు. దాన్ని 2 సార్లు పెడతారు కాబట్టి 175 గ్రామ్ చికెన్ వస్తుందా? ఎన్ని పీసెస్ వస్తాయి తెలుసా? 6 మందికి 1 కిలో. మీరు చెప్పేది 24 ముక్కలే వస్తాయా కిలోకు? పెద్ద ముక్కలైతే ఓకే, మరి చిన్నవైతే కన్నా ఒక 7-8 రావాలా. సరే, ఎనీహౌ మీకైతే సాటిస్ఫాక్షన్ ఉంది. చికెన్ విషయంలో సాటిస్ఫాక్షన్ లేదా? ఐకమత్యమే మహాబలం. ఉప్పా బదులు ఏం కావాలి అడగండి, తప్పులేదు. అదే మళ్ళా ఐకమత్యమే మహాబలం. దోశ, వడ. మనకు ప్రభుత్వం ఇచ్చే 53 రూపాయల 33 పైసల్లో మీరు వడలు, దోశలు ఇవన్నీ అడిగితే ఎట్లా? మనం ఉన్న దాంట్లోనే మేనేజ్ చేయాలా? వైట్ రైస్ రోజు పెడతానే ఉన్నారు కదా. చాయిస్ నాకు ఇస్తారా? మీకు అందరికి ఇష్టమైంది చేస్తా నేను. మీకు ఉప్మా బదులు దే అగర్లీ వెయిటింగ్. ఏం చెప్తారు సారు? ఎగ్ ఫ్రైడ్ రైస్. ఓకేనా? కానీ ఆ రోజు బాయిల్డ్ ఎగ్ ఉండదు. బాయిల్డ్ ఎగ్ తీసేస్తాం. ఆ బాయిల్డ్ ఎగ్ను పొరటు చేసి రైస్ ఉడకబెట్టి ఆ రైస్ని దాంట్లో కలిపి చేస్తాం. నేను నిన్నొచ్చింటే ఈరోజు అయిపోయేది. నేను ఈరోజు వచ్చినా కాబట్టి ఇంకా 5-6 రోజులు వెయిట్ చేయాలి. మీరందరూ మీ వార్డెన్స్కి చెప్పి వెళ్తాను. వాళ్ళు వీడియో తీసి బాగుందా బాగలేదా అనే విషయం నాకు చిన్న ఒక 10 సెకండ్స్ 15 సెకండ్స్ వీడియో తీసి నాకు పెట్టాలి. ఓకేనా? బాగానే ఉంటుంది అనుకుంటా ఉన్నా, నచ్చుతుంది అనుకుంటా ఉన్నా. అది మీ వంటల మీద ఆధారపడింది.
అది మీ వంట వాళ్ళకు ఉందా లేదా ఆర్ట్? ఉందా లేదా? కొంతమంది ఉంది అంటా ఉన్నారు, కొంతమంది లేదంట. జాగ్రత్తగా చేయమని చెప్తా, మాట్లాడతా నేను. నేను రుచి కూడా చూస్తా ఇప్పుడు మీకు వచ్చే వంట ఈ రోజుది. దాన్ని బట్టి మార్కులు పడతాయి. మంచిగా మనసు పెట్టి చేస్తే ఏదైనా సరే మంచిగా వస్తుంది. మంచి మనసు పెట్టి చేయాలి. మీరు పొద్దున్నే బాక్సులు తీసుకెళ్తున్నారా? ఇక్కడికి వస్తారా లంచ్కి? దగ్గర కాబట్టి సరే, నేను రావడం వల్ల ఒక చిన్న గిఫ్ట్ మీకు, ఎగ్ ఫ్రైడ్ రైస్. ఓకే. ఫుడ్ ఓకేనా? మెనూ ప్రకారం అన్నీ వస్తున్నాయా? మెనూ బోర్డు ఎక్కడుంది? ఆ మెనూ ప్రకారం వస్తున్నాయా? మెనూ మిస్ కాకూడదు అనమాట. ఇది రైట్. ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. ఆ యాక్ట్ అనేది మీ రైట్. ఆ మెనూ ప్రకారం మీకు ఫుడ్ రావాలనేది మీ రైట్. దాంట్లో ఏ ఒకటి మిస్ అయినా ఇక్కడ పనిచేసే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. అది సమస్య. క్వాంటిటీలో కొంచెం రేట్లను బట్టి కొంచెం అటు ఇటు అయినా కానీ 175 గ్రాములు చికెన్ ఇవ్వాల్సింది ఒక 25-30 గ్రాములు అట్లా ఏదైనా మేనేజ్ చేసుకున్నా. ఎందుకంటే రేట్లు అప్ అండ్ డౌన్స్ వల్ల ప్రాబ్లం లేదు, కానీ మెనూ డివైడ్ కాకూడదు. అది చాలా ఇంపార్టెంట్. 6 రోజులు ఎగ్స్ వస్తా ఉన్నాయా అమ్మా? చూడండి, కొంచెం 6 days ఎగ్స్ ఉంది మన మెనూలో. 6 days ఎగ్స్ రావాలా? అట్లా రాకుండా ఉంటే కష్టం. అదంతా చూసుకోండి. డిడి గారు చూడండి అవన్నీ. అదంతా నాకు నా నెంబర్ ఇచ్చి వెళ్తాను నేను. మళ్ళీ అదే రిపీట్ అవుతా ఉంది. రాలేదంటే మటుకు నేను బాధ్యుని కాదు. నేను సుమోటో తీసుకొని కేసు పెడతా. మీరు విజయవాడకు రావాల్సి వస్తుంది, అంతా ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ మెనూ ఏమాత్రం డివైడ్ అయ్యేదానికి లేదు. నాకు ఉంది ఒక నెంబరు, వాట్సాప్ నెంబర్ 9490551117 9490 94 90 94 90 9490 551117. ఇది ఫుడ్ కమిషన్ వాట్సాప్ నెంబర్. దీంట్లో వివరాలు గోప్యంగా పెడతాం. ఎటువంటి పరిస్థితులలో మాకు ఎక్కడి నుంచి మెసేజ్ వచ్చింది, ఎవరు పెట్టారనే వివరాలు మేము చెప్పం. నేను కొత్తలో 2022 మార్చి 28వ తేదీ నేను ఛార్జ్ తీసుకున్నప్పుడు ఒక 3 monthsకు 4 monthsకు చిత్తూరుకి వెళ్ళి అప్పుడు మేము చిన్న చిన్న పేపర్లలో ప్రింట్ చేయించి ఆ పేపర్లు అందరికి డిస్ట్రిబ్యూట్ చేసేవాడిని. ప్లస్ స్టిక్కర్స్ వేయించి స్టిక్కర్స్ కనిపించేవాళ్ళం. మాకు బడ్జెట్ ఏమి ఉండదు దానికి. నేను సొంతంగా 2 లక్షల రూపాయలు డబ్బులు పెట్టి స్టిక్కర్స్ చేయించి అన్ని హాస్టల్ కనిపించేవాళ్ళం. దాంట్లో ఈ నెంబర్స్ అని ఉండేవి. చిత్తూరులో ఒక హాస్టల్కి వెళ్ళి అమ్మ ఇట్లా ఇదేమి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు చెప్పండి అని అందరికి పేపర్లు ఇచ్చారు. పేపర్లు ఇస్తూ నాకు తెలుసు ఆ పేపర్లు బాగున్న ఆ వార్డెన్ అయితే కనుక మంచి చూసుకునేమైతే ఏం పట్టించుకోదు, బాగలేని వార్డెన్ అన్నీ కలెక్ట్ చేసుకునేది. ఆ నెంబర్ తెలియకూడదని. కొంతమంది ఉంటారు కదా ఇంటెలిజెన్స్ స్మార్ట్ ఫెలోస్, గర్ల్స్ అది కూడా, వాళ్ళు ఆ నెంబర్ బై హార్ట్ చేశారు. నేను జస్ట్ లాస్ట్ విజిట్ చిత్తూరులో నైట్ 8-8:30 నేను రూమ్ పోయేటప్పటికే నాకు మెసేజ్ వచ్చింది, సార్ మా హాస్టల్లో ఫుడ్ దరిద్రం, మేము తినలేక సాగు వస్తా ఉన్నాం, సాగు లేక బతుకుతా ఉన్నాం ఇడా అని చెప్పి ఆమె బ్రహ్మాండంగా రాసింది. ఇమ్మీడియట్గా ఆమెకు షోకాజ్ నోటీస్ ఇచ్చి అప్పుడు అవతల వివరాలు ఎవరికి చెప్పాం ఏ పాప పెట్టిందని. మళ్ళా నేను 1 year తర్వాత అదే హాస్టల్కి వెళ్ళాను. ఆ పాప ఎవరైనా చెప్పలే మేము. అక్కడ పోయి చెప్పి ఎట్లుందంటే మారిపోయింది, అంతా సిస్టమ్ అంతా మారింది, బ్రహ్మాండంగా ఉంది. ఆ వార్డెన్ లేదు, వేరే వార్డెన్ వచ్చారు, అంతా ఒక సిస్టమ్ తయారైంది. అట్లుంటుంది. మా దగ్గర తోకజాడడం కుదరదు. ఒక సిస్టమ్, ఒక గౌరవం, ఒక కమిషన్. ఒక కమిషన్ అంటే ఇది జ్యుడిషియల్, క్వాషి జ్యుడిషియల్ అన్నమాట, పాక్షిక న్యాయ వ్యవస్థ. మాకు ఒక కోర్టు ఉంటుంది, సుమోటో కేసులు పెడతాం, ఫైన్లు వేస్తాం, వాళ్ళ ఎస్ఆర్లు ఎంటర్ అవుతుంది, వాళ్ళ నెగిటివ్నెస్. అందుకు మేము అధికారులందరికీ కూడా గట్టిగా చెప్పేది ఏంటంటే మీ పని మీరు చేయండి, మీరు జాగ్రత్తగా చేయండి, ఎక్కడ పొరపాటు చేయొద్దు. పేద పిల్లలు, మంచి పిల్లలు, మా స్కూల్కి వచ్చిన హాస్టల్కి వచ్చిన పిల్లలు ఎక్కడెక్కడో తల్లిదండ్రులను వదిలేసి చదువుల కోసం వచ్చి ఇక్కడ చదువుకుంటా ఉన్నారంటే వాళ్ళ కడుపులు కొట్టి సంపాయాలనే ఆలోచనకు స్వస్తి పలకాలి. లేకుంటే దేవుడు అనేవాడు ఉండడు, పనిష్మెంట్ ఇస్తాడు ఖచ్చితంగా. చెడు చేస్తే దేవుడే చూసుకుంటాడు. నా అలాంటి వాళ్ళకి దొరికితే బలైపోతారు.
ఏం చేయలేదు, సొల్యూషన్ అంతే. కాబట్టి ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మెను డివైడ్ కాకూడదు. మెను డివైడ్ అయితే ఒప్పుకోము. ఎక్స్ రావాల్సిందే, ప్రతి ఒక్కటి దాంట్లో రావాల్సిన దాంట్లో ఉండేటి, అది సిస్టమ్. అప్పటి నుంచి ఆ చీటీలు ఇచ్చే కార్యక్రమానికి స్వస్తి వలికి బైహాడ్ చేపించే కార్యక్రమానికి నాంది పలికినాం. ఎందుకనే ఆ వార్డెన్ నాకు గుణపాఠం చెప్పింది, చీటీలు తీసుకొని అందరికి. కాబట్టి అప్పటి నుంచి నేను 9490555117 ఈ నెంబరు బైహాడ్ చేసుకోండి, ఈ నుంచి పోతాను మీ బుక్స్లో రాసుకోండి. అదేనమ్మా. మీరు ఇంటికి పోయిన తర్వాత మీ ప్రాబ్లం ఏదన్నా మాకు మెసేజ్ పెడితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం, అక్కడేం ములాద లేదు. కానీ మీరు చేసే ఒకవేళ ఏదైనా మీరు ఆ వార్డెన్ మీదనో ద్వేషము, అసూయ, ఇంకోటి ఏదైనా ఉండి వాంటెడ్లు పెడితే కూడా మాకు అర్థమవుతుంది. మీరు నిబద్ధతతో నిక్కచ్చితనంతో చేయాలి. ఏ పని చేస్తే మీకు ఇబ్బంది అయితే చేయండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా మీరు పట్టించుకోవద్దు. ఒక చిన్న ప్రాబ్లం వచ్చి ఉంటుంది, దాన్ని మీరు పెద్ద భూతద్దంలో చూసి ఓయమ్మ మాకు ఆయన చెప్పిండు పంపిస్తే కదా అని అనేంత పోవద్దండి అట్లా. ఎందుకంటే మమ్మల్ని మిస్గైడ్ చేయొద్దు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. చిన్న ఇంట్లోనే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంతమంది 100 మంది పిల్లలు ఉండే దగ్గర చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ మీరు సీరియస్గా తీసుకోకండి. ఓకేనా? అర్థమైంది? పెద్ద పిల్లలు కదా, యు ఆర్ మెచ్యూర్డ్. మీరు మెంటల్లీ మెచ్యూర్ అయిన పిల్లలు, పెద్ద పిల్లలు, మీకు అన్నీ తెలుసు. మీరు కొన్ని జాగ్రత్తగా ఎట్లా చేయాలా, ఏ విధంగా ఉండాలా. ఎందుకు వచ్చినాం మేము ఇక్కడికి? మేము ఎందుకు వచ్చినాం? చదువుకోవడానికి వచ్చినాం, చదువుకుందాం. వేరే అలిగేషన్స్ మీకు అవసరం లేదు. జాగ్రత్తగా ఉండాలా, మంచిగా చదువుకోవాలా. మీ భోజనం టేస్ట్ చేయమంటారా? బాగుందా బాగాలేదా? కొంచెం మా పిల్లలు కొద్దిగా నిర్లిప్తంగా ఉన్నారు. టేస్ట్కి చేయాలా. వంటలు చేసేవాళ్ళు చాలా ఈజీ అండి టేస్ట్ చేయడం అనేది. వాళ్ళు ఏదో మనసు పెట్టకుండా వంటలు చేస్తే టేస్ట్ ఉండదు. వాళ్ళు మనసు పెట్టి చేస్తే, ఎందుకంటే పిల్లలు వాళ్ళ కడుపు నిండి వాళ్ళు సంతోషంగా ఉంటేనే వాళ్ళు ఏదైనా సరే చదువుకోగలరు, ఏదైనా మంచిగా ముందుకెళ్ళగలరు. చూద్దాం, ఒకసారి చూసి వస్తా. తీమా కొంచెం పెట్టు. వంటలు రుచిగా ఉండడం లేదని అందరూ పిల్లలు చెప్తున్నారమ్మా. తినలేకుండా బాగాలేవు సార్ వంటలు అంటున్నారు. ఎన్ని గంటలకు? 6కే కదండి భోజనం? 7:30. ఇవి పంపించేమ్మా. వంట రుచిగా లేదంటున్నారు పిల్లలు. మీ మీద పగ వాళ్ళకు మరి. దానికేం సంబంధం లేదు, అది ఎట్లయితుంది. కొంచెం రుచిగా లేదు, కొంచెం రుచిగా లేదంటున్నారు పిల్లలు. మరి నేను అబద్ధం చెప్తున్నానా? పిల్లలు కొంచెం రుచిగా లేదంటున్నారు తల్లి. ఆడపిల్లలు కదా పాపం. మీరు మంచిగా చేసి పెడితే వాళ్ళు బాగా తింటారు. మీరు అర్థం చేసుకోవాలా. కొంచెం శ్రద్ధగా చేయండి అమ్మా, కొంచెం శ్రద్ధగా చేయాలా. అదేనమ్మా నేను చెప్పేది. కొంచెం పచ్చివాసన ఉంది అనమాట. బాగానే ఉంది కానీ కొంచెం పచ్చివాసన ఉంది. మనం పోపు పెడతాం కదా, అది జాగ్రత్తగా కొంచెము ఆనియన్స్ బాగా ఏగనియాలమ్మా. మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలా, వార్డెన్స్గా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. కొంచెం వచ్చి చూసుకోవడము మెయిన్ మీ పని ఇదే కదమ్మా. డే టైం అంతా ఖాళీనే కదా తల్లి మీరు. వాళ్ళు మధ్యాహ్నం వస్తారు అన్నానికి, మీరిద్దరు మనసు పెట్టాలి తల్లి. మీరు మనసు పెట్టి చేపియాల. పిల్లలు చెప్పింది నిజమే, కొంచెం పిల్లలకు కొంచెం టేస్ట్గా చేపియాలమ్మా. మీరు వంట వాళ్ళతో జాగ్రత్తలు చూడండి. మీరు ఆడవాళ్ళు మీకు తెలియదు ఏమని చెప్పండి వంట. మీరు మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది పోప్, తిరగమాత, మీరేమంటారు, తాలింపు పెట్టేటప్పుడు మీరు మేజర్గా ఆయిల్ వేసి, పోపు గింజలు వేసి, తిరగమాత గింజలు వేసి, ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ను బాగా కలిపుతానే ఉండాలమ్మా. అవి వదిలేస్తే మాడిపోతాయి.
కళ్ళు తిప్పుతా అంటేనే మీకు దోరగా అవుతాయి, ఎర్రడాలుగా అవుతాయి. అప్పుడు మీరు పప్పు, పెద్ద పప్పు కాబట్టి మనం అవకాశం ఉంటే కనుక పప్పు దాంట్లో పోయాలి, పోసి అది ఉడకనియాలి కొద్దిసేపు, అప్పుడు పచ్చిపోతుంది, మీకు టేస్ట్ వస్తుంది అమ్మా. మీరు అర్థం చేసుకోండి అమ్మా, ఎందుకంటే ఈ పొరపాటు జరగకూడదు. అది మేనేజ్ చేసుకుని ఎగ్స్ అయితే 6 ఎగ్స్ ఇవ్వాలమ్మా. ఈ ఈ ఎగ్ ఈ గురువారం పెట్టే ఎగ్ పొద్దున పూట అన్ని ఎగ్గులు కొట్టిపోయాలమ్మా, ఎందుకంటే అది ఎగ్గు లెక్కచారం లేదు కాబట్టి ఆ వంటలు తగ్గించుకోవడము మిగిలించుకోవడం ఏదో చేస్తారు. మీరు దగ్గరుండి 110 మంది పిల్లలు ఉంటే 110 గుడ్లు కొట్టాలి, కొడితేనే వాళ్ళకు ఆ రైస్ లేక సరిపోతుంది, లేకుంటే సరిపోదు. అది కూడా అంతే, సేమ్ మా అంతే. మా ఒక్కటేమ్మా, మీరు ఏ కూరకైనా కానీ తాలింపే కారణం, టేస్ట్. సింపుల్ లాజిక్. ఇప్పుడు చెప్పే గుడ్డు కూర అయినా సరే ఏముంది చెప్పండి, బాగా తాలింపు పెట్టి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత గుడ్లనే పోయాలి, పోసి కొంచెం పొరట్లాగా చేసేసి రైస్ దాంట్లో పోసి కళ్ళు తిప్పేస్తే అయిపోతుంది, తినేస్తారు. ఇంకేం దానికి ఏం టచ్ చేస్తాం, ఆటోమేటిక్. మీకు ఏదైనా అవకాశం ఉండి ఏదైనా మీకు డబ్బులు అడ్జస్ట్మెంట్ ఉంటే కొత్తిమీర చల్లండి దాని మీద, అంతే. కొత్తిమీర తాలింపు ఈ రెండు మీరు మేనేజ్ చేస్తే మీకు రుచి వస్తుంది. వాళ్ళు పిల్లలు ఇక్కడి నుంచి పోయేటప్పటికి నాకు రైల్వే కోడూరులో ఒక హాస్టల్లో ఒక ఆవిడ, పెద్ద ఆవిడ, ఎంత అద్భుతంగా అంటే పాపము చాలా పెళ్లి కాలే ఆమె, పాపం పెద్ద ఆమె, 55-60 ఏళ్ళు ఉంటాయి, అక్కడే ఉండేది సంసారము. అంటే అక్కడే ఆమె రూమ్ ఉండేది, అక్కడే ఉండేది. ఆమె డబ్బులు ఆమెకు పెళ్లి కాకపోవడం పిల్లల అదృష్టమేమో నాకు తెలియదు, ఆ డబ్బులు కూడా వాళ్ళకే ఖర్చు పెడతా ఉంటుంది. వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళంతా అమెరికాలో యాండానే ఉన్నారు, వాళ్ళు ఆ పిల్లలకే ఖర్చు పెడతా ఉంటుంది. ఎంత అంటే ఒక తల్లిలా, అంటే తల్లి కంటే కూడా ఎక్కువ ఇష్టంగా ప్రేమిస్తూ ఉన్నారు. ఆ ప్రేమ పొందాలమ్మా, అది అర్థం చేసుకోండి. మిమ్మల్ని గౌరవించాలా, మీరంటే ఇష్టపడాలా పిల్లలు. మా టీచరు, మా వార్డెన్ టీచర్ అని చెప్పి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి మీకు. మీరు ఇది మెయిన్. మీరు చదువుతానో లేదా అని కూడా పెద్దగా పట్టించుకోకుండా పర్లేదమ్మా, అది వాళ్ళ నాలెడ్జ్. వాళ్ళు చదువుకోవాలా లేదా అనేది వాళ్ళు మెచ్యూర్ అయినారు, వాళ్ళ ఇష్టం, అది మనం ఏం చేయలేము. కానీ వంటకాడ మటుకు మీరు కేర్ తీసుకోండి. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది అదే, రిక్వెస్ట్ చేస్తాను, ఎందుకంటే అంతమంది ఆడపిల్లల కడుపులు మీరు అర్థం చేసుకోండి. ఖచ్చితంగా మీరు వంట మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఖచ్చితంగా చేస్తేనే వాళ్ళ పిల్లలు హ్యాపీగా ఉంటారు. మిమ్మల్ని మంచిగా, మీకు మంచి జరుగుతుంది తల్లి, ఒకటే చెప్తా ఉన్నా, మీ ఫ్యామిలీస్లో మంచి జరుగుతుంది. మీరు కొన్న 10 రూపాయలు వస్తూ 1000 రూపాయలు అవుతుంది, ఖచ్చితంగా నేను చెప్తున్నా, గాడ్ గ్రేస్ మీరు. కాబట్టి మీరు మంచిగా వంట మీద కాన్సన్ట్రేట్ చేయండి. నేను వస్తా ఖచ్చితంగా 3-4 నెలల్లో, ఖచ్చితంగా వస్తా, మళ్ళా ఈరోజు విజిట్ చేస్తా. ఇప్పుడైతే టేస్ట్ లేదు, ఎందుకు వాళ్ళు చెప్పేది 100% కరెక్ట్.